హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా ఇటీవల యాక్సిమమ్ 4 మిషన్లో శుభాన్ శుక్లా ఐఎస్ఎస్లోకి వెళ్ళాడు. సో టాపిక్కి రిలవెంటెడ్గా అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని చూద్దాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇటీవల ఎవరు 25 జూన్ 2025న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన మొదటి భారతీయుడిగా నిలిచారు? ఏ. పెగ్గీ విట్సన్, బి. సోమనాథ్, సి. సుభాన్ శుక్లా, డి. హార్దీప్ సింగ్. ఆన్సర్ సి. సుభాన్ శుక్లా. ఇటీవల ఎవరు 25 జూన్ 2025న 41 ఇయర్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడిగా రికార్డు సృష్టించాడు? ఏ. నారాయణ్, బి. ప్రశాంత్ బాలకృష్ణన్, సి. అంగడి ప్రతాప్, డి. సుభాన్ శుక్లా. ఆన్సర్ డి. సుభాన్ శుక్లా. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఎంతమంది అంతరిక్షంలోకి వెళ్ళారు? ఏ. 2, బి. 3, సి. 4, డి. 6. ఆన్సర్ సి. 4. ఆ 4 ఎవరంటే భారత్ నుండి సుభాన్ శుక్లా, అమెరికా నుండి పెగ్గీ విట్సన్, పోలాండ్ నుంచి స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగరీ నుంచి టిబర్ కపు. ఇక్కడ హంగరీ కంట్రీ నుండి కూడా 41 ఇయర్స్ తర్వాత టిబర్ కపు స్పేస్లోకి వెళ్ళడం గమనార్హం. యాక్సియం 4 మిషన్ యొక్క శాస్త్రీయ లక్ష్యం ఏమిటి? ఏ. చంద్రుని మీద పరిశోధన, బి. సూర్యుని మీద పరిశోధన, సి. మైక్రోగ్రావిటీ, డి. ఖనిజాల మీద పరిశోధన. ఆన్సర్ సి. మైక్రోగ్రావిటీ అండ్ బయలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ మీద పరిశోధనలు చేయడం. యాక్సియం 4 మిషన్ ఎప్పుడు లాంచ్ అయింది? ఏ. 11 జూన్ 2025, బి. 21 జూన్ 2025, సి. 22 జూన్ 2025, డి. 25 జూన్ 2025. ఆన్సర్ డి. 25 జూన్ 2025. 25 జూన్ 2025న లాంచ్ అవ్వగా 26 జూన్ 2025 ఈవినింగ్న ఇది రీచ్ అయింది. యాక్చువల్లీ ఇది 29 మేన లాంచ్ అవ్వాల్సి ఉండగా తర్వాత పలుమార్లు వాయిదా పడుతూ చివరికి 25 జూన్ 2025న లాంచ్ అయింది. ఏ రాకెట్ ద్వారా యాక్సియం 4 మిషన్ లాంచ్ అయింది? ఏ. పిఎస్ఎల్వి C69, బి. జిఎస్ఎల్వి మార్క్ 2, సి. ఫాల్కన్ 9, డి. అట్లస్ 4. ఆన్సర్ సి. ఫాల్కన్ 9 రాకెట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్సియం 4 మిషన్ ద్వారా వెళ్ళిన సుభాన్ శుక్లా బృందం అంతరిక్షంలో ఎన్ని రోజులు గడుపుతారు? ఏ. 10, బి. 12, సి. 14, డి. 19. ఆన్సర్ సి. 14. ఐఎస్ఎస్లోకి చేరిన సుభాన్ శుక్లా బృందం 14 to 21 డేస్ గడిపే అవకాశం ఉంది. యాక్సియం 4 మిషన్లో మిషన్ కమాండర్ ఎవరు? ఏ. సుభాన్ శుక్లా, బి. పెగ్గీ విట్సన్, సి. టిబర్ కపు, డి. స్లావోజ్ ఉజ్నాన్స్కీ. ఆన్సర్ బి. పెగ్గీ విట్సన్. సుభాన్ శుక్లా భారత వైమానిక దళంలో ర్యాంకు ఏమిటి? ఏ. వింగ్ కమాండర్, బి. మిషన్ కమాండర్, సి. వైస్ మార్షల్, డి. గ్రూప్ కెప్టెన్. ఆన్సర్ డి. గ్రూప్ కెప్టెన్. యాక్సియం 4 మిషన్ క్యాప్స్యూల్ పేరు ఏమిటి? ఏ. క్రూ డ్రాగన్ C201, బి. క్రూ డ్రాగన్ C213, సి. స్టార్ లైనర్, డి. డ్రాగన్ ఎండీవర్. ఆన్సర్ బి. క్రూ డ్రాగన్ C213. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు? ఏ. సునీతా విలియమ్స్, బి. యూరీ గగారిన్, సి. వాలెంటీనా తెరిష్కోవా, డి. రాకేష్ శర్మ. ఆన్సర్ డి. రాకేష్ శర్మ. అయితే సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళినప్పటికీ వారు భారత్ సంతతికి చెందినవారు మాత్రమే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ. 1988, బి. 1992, సి. 1995, డి. 1998. ఆన్సర్ డి. 1998. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక ప్రత్యేక సైన్స్ ల్యాబొరేటరీ. వ్యోమగాములు ఇక్కడ కొన్ని రోజుల పాటు నివసించి పరిశోధనలు చేస్తారు. అమెరికా నాసా, రష్యా రోస్కోస్మోస్, జపాన్ జాక్సా, కెనడా CSA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA వంటి అనేక అంతరిక్ష సంస్థలు కలిసి ఈ కేంద్రాన్ని నిర్మించాయి. యాక్సియం 4 మిషన్ ద్వారా సుభాన్ శుక్లా బృందం ఎన్ని ప్రయోగాలు చేస్తారు? ఏ. 30, బి. 45, సి. 60,
డి 70. ఆన్సర్ సి 60. శుభాన్ శుక్లా బృందం దాదాపుగా 60 పైగా ప్రయోగాలు చేస్తారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఏ దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి? ఏ యుఎస్ఏ, భారత్, రష్యా, జపాన్. బి యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ. సి యుఎస్ఏ, భారత్, హంగరీ, పోలాండ్. డి యుఎస్ఏ, చైనా, కెనడా, రష్యా. ఆన్సర్ సి యుఎస్ఏ, భారత్, హంగరీ, పోలాండ్. రాకేష్ శర్మ ఏ సంవత్సరంలో అంతరిక్షంలోకి వెళ్ళారు? ఏ 1980, బి 1982, సి 1984, డి 1988. ఆన్సర్ సి 1984. హిస్టరీలో 1984 ఇయర్ యొక్క ఇంపార్టెన్స్ని గమనించినట్లయితే ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ను ప్రారంభించారు. అసాసినేషన్ ఆఫ్ ఇందిరాగాంధీ. అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తు అయిన భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984లోనే జరిగింది. అయితే ఫ్రెండ్స్, భోపాల్ గ్యాస్ ట్రాజడీకి కారణమయ్యే వాయువు ఏంటో ఆన్సర్ తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎంత దూరంలో ఉంది? ఏ 100 కిలోమీటర్స్, బి 350 కిలోమీటర్స్, సి 400 కిలోమీటర్స్, డి 500 కిలోమీటర్స్. ఆన్సర్ సి 400 కిలోమీటర్స్. అయితే అంతరిక్షానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తేడా ఏంటంటే, అంతరిక్షం అంటే భూమి ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కర్మన్ రేఖ ఆవల ఉన్న ప్రాంతాన్ని అంతరిక్షం అంటారు. మరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే భూమి నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు కొన్ని రోజులు ఉండి పరిశోధనలు చేస్తారు. ఇక్కడ శుభాన్ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్ళగా రాకేష్ శర్మ అంతరిక్షంకి వెళ్ళాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఆకాశం ఏ రంగులో కనబడుతుంది? ఏ తెలుపు రంగు, బి నలుపు రంగు, సి నీలం రంగు, డి పసుపు రంగు. ఆన్సర్ బి నలుపు రంగు. ఏ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యంగా శుభాన్ శుక్లా ఐఎస్ఎస్లోకి బయలుదేరాడు? ఏ ఆదిత్య L1, బి చంద్రయాన్, సి మంగళయాన్, డి గగన్యాన్. ఆన్సర్ డి గగన్యాన్. గగన్యాన్ మిషన్ ద్వారా భారత వ్యోమగాములను ఏ సంవత్సరంలో అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది? ఏ 2026, బి 2035, సి 2027, డి 2030. ఆన్సర్ సి 2027. గగన్యాన్ మిషన్ ద్వారా భారత వ్యోమగాములను 2027లో అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో సన్నాహాలు చేస్తుంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా 5వ వ్యోమగామిగా వెళ్ళిన హంస బొమ్మ పేరు ఏమిటి? ఏ టాయ్, బి జాయ్, సి చాయ్, డి రాయ్. ఆన్సర్ బి జాయ్. రోదసిలోకి వెళ్ళే క్రమంలో గురుత్వాకర్షణ బలం తగ్గి భారరహిత స్థితి ఉత్పన్నమయ్యే క్షణాలలో ఒక బొమ్మను ఎగురవేసే ఆనవాయితీ ఉంది. 1961లో యూరీ గగారిన్ యాత్ర నుంచే ఇది ఉంది. ఆ తర్వాత రోదసి యాత్రల్లో వ్యోమగాములకు అత్యంత ఇష్టమైన సాంప్రదాయంగా మారింది. అంతరిక్షంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు భారత్ జీడిపిలో ఎంత కేటాయిస్తుంది? ఏ 2%, బి 0.5%, సి 1%, డి 0.7%. ఆన్సర్ డి 0.7%. శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు ఇజ్రాయిల్ తన జీడిపిలో 6% దాకా కేటాయిస్తుంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి చోట అది 3% పైగానే ఉంది. చైనా సైతం తన జీడిపిలో 2% మించి కేటాయిస్తుంది. ఇండియాలో మాత్రం అది దాదాపు 0.7%కే పరిమితమవుతుంది. శుభాన్ శుక్లా క్రింది ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఏ ఉత్తరాఖండ్, బి ఉత్తరప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి తమిళనాడు. ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. శుభాన్ శుక్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందినవాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన శుభాన్ శుక్లా క్రింది ఏ రాష్ట్రంలో ధార్వాడ యూనివర్సిటీకి చెందిన విత్తనాలను తనతో తీసుకెళ్లాడు? ఏ ఉత్తరప్రదేశ్,
బి మహారాష్ట్ర, సి తమిళనాడు, డి కర్ణాటక. ఆన్సర్ డి కర్ణాటక. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన శుభాన్ శుక్లా తనతో పాటు కర్ణాటకలోని ధార్వాడ యూనివర్సిటీకి చెందిన కొన్ని విత్తనాలను తీసుకెళ్లారు. పెసలు, మెంతులు వర్షం లేని ప్రాంతాలలో పండే అరుదైన పంటలు. అంతరిక్షంలో ఆహార పదార్థాల తయారీ అంత సులువు కాదు. అంతరిక్షానికి భూమి నుంచి ఆహారాన్ని పంపాలంటే ప్రతి కిలోగ్రాముకు కనీసం $40,000 ఖర్చు అవుతుంది. ఒక వ్యోమగామికి ప్రతిరోజు 1.8 కిలోల ఆహారం అవసరం. ఆహారాన్ని భద్రపరచడమే కాదు, పంపడం, తినడం సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యలకు భారతీయ ఆహార విధానంలోని ధాన్యం గింజలు, మొలకలు పరిష్కారాన్ని చూపుతాయని భావిస్తున్నారు. క్రింది వాక్యాలను పరిశీలింపుము. 1. పెగ్గీ విట్సన్ మిషన్ స్పెషలిస్టు. 2. శుభాన్ శుక్లా మిషన్ పైలట్. 3. టిబర్ కపూర్ మిషన్ స్పెషలిస్ట్. 4. స్లావోజ్ ఉజ్నాన్స్కీ మిషన్ కమాండర్. పై వాటిలో సరికానివి ఏవి? ఏ 1 మాత్రమే, బి 2 and 3, సి 3 మాత్రమే, డి 1 and 4. ఆన్సర్ డి 1 and 4. ఇక్కడ పెగ్గీ విట్సన్ మిషన్ కమాండర్, స్లావోజ్ ఉజ్నాన్స్కీ మిషన్ స్పెషలిస్ట్. యాక్సియం 4 మిషన్లో బయలుదేరిన శుభాన్ శుక్లా భారతీయులకి ఈ క్రింది సందేశం వినిపించాడు. ఏ సారే జహాసే అచ్చా, బి భారత్ మాతాకి జై, సి జై హింద్ జై భారత్, డి వందే మాతరం. ఆన్సర్ సి జై హింద్ జై భారత్. మనందరం కలిసి భారత మానవ సహిత అంతరిక్ష యాత్రను విజయవంతం చేద్దామని 39 ఏళ్ల శుభాన్ శుక్లా పిలుపునిచ్చారు. భారతీయులందరి ఛాతీలు ఈ యాత్రను చూసి ఉప్పొంగాలి. జై హింద్ జై భారత్ అంటూ హిందీలో శుక్లా సందేశం వినిపించారు. 41 ఏళ్ల క్రితం భూకక్షను చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మను అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రశ్నించినప్పుడు సారే జహాసే అచ్చా అని ఆనందంగా ఒకంత గర్వంగా ఆయన బదులిచ్చారు. అయితే ఫ్రెండ్స్, ఏ సంవత్సరానికల్లా భారతీయుడిని చంద్రునిపై దింపుతామని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది? ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.